ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు ఏదైనా ఒక సింగిల్ నెంబర్, ఒక దైవిక నెంబర్, మా జీవితాన్ని మార్చగలిగే నెంబర్ ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మనం ఈ దైవిక నెంబరు ఎవరికీ తెలియకుండా మీరు ఈ ప్రదేశంలో కనుక రాస్తే మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది, 4 వైపుల నుండి డబ్బు వస్తుంది. అదొకటే కాదు, ఇంకా చాలా చాలా మంచి ఉపయోగాలు కలుగుతాయి. ఎలా చేయాలో చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చిన్న ఉపాయం, తేలికైంది, విధానం గుర్తుంచుకోండి. ఏ విషయానికి మనం చేస్తున్నామో అది మీరు ముందుగా గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ఆకస్మిక ధనప్రాప్తి కోసం చేయవచ్చు. అలాగే 4 వైపుల నుండి డబ్బు వచ్చే మార్గాలు మీకు కనిపించడానికి చేయవచ్చు. అలాగే డబ్బు రావటమే కాదు, ముఖ్యంగా మీకు నజర్ దోషం, కనుదృష్టి, చెడు దృష్టి ఇలాంటి వాటి నుండి కూడా మీకు ఈ నెంబర్ రక్షణగా పనిచేస్తుంది. మీలో నెగిటివ్ ఆలోచనలు ఉన్నా, మీ ఇంటి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దాని నుండి కూడా మీరు బయటపడతారు. మీకు రావాల్సిన డబ్బులు అలాగే ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోతూ ఉన్నా ఈ నెంబర్ రాయటం వల్ల మీకు ఆ డబ్బులు వచ్చే మార్గాలు కూడా తెలుస్తాయి. అంటే అనుకున్న టయానికి మీకు డబ్బులు ఏదో ఒక మార్గం ద్వారా వస్తాయి. అలాగే కుటుంబంలో ప్రతి చిన్న విషయానికి చుట్టుపక్కల వారితోనూ ఇంట్లో ఉన్న వారితో గొడవలు అవుతూ ఉన్నా ఆ సమస్య నుండి బయటపడడానికి కూడా ఈ నెంబరు మీకు ఉపయోగపడుతుంది. అలాగే అప్పుగా డబ్బులు తెచ్చుకున్నారు, తీర్చలేకపోతున్నారు, అప్పులు అధికంగా ఉన్నాయి, చేసిన అప్పులు త్వరగా తీర్చే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి. శారీరక మానసిక సమస్యల నుండి కూడా బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో మీరు ఉన్నత స్థానాన్ని చేరుకోవాలనుకునేవారు చేరుకోవడానికి మార్గాలు మీరు పట్టుకోగలుగుతారు. ఉద్యోగంలో కూడా మీకు మంచి మార్పులు ఉంటాయి. సమస్యలు వస్తూ ఉంటే ఎదుటివారి వల్ల వస్తూ ఉన్నా వాటి నుండి కూడా బయటపడతారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం ఈ ఉపాయాన్ని నిర్భయంగా కూడా చేయవచ్చు. అంటే మైలు ఇలాంటివేమీ ఈ ఉపాయానికి లేవు అని అర్థం. అలాగే ఈ నెంబర్ని ఏ రోజునైనా మీరు రాయవచ్చు. ఉదయమైనా, సాయంత్రమైనా, మధ్యాహ్నమైనా, అర్ధరాత్రి అయినా రాయవచ్చు. ఏ సమయంలో చేసినా ఎవరికీ తెలియకుండా చేయాలి. ఇందులో ఉన్న ఒకే ఒక్క తిరకాసుకి అంటే ఈ నెంబర్ని ఎవరికి తెలియకుండా రాయాలి. ఎవరిని చూస్తున్నప్పుడు రాస్తే ఫలితం రాదు. ఈ నెంబర్ని ఇంట్లో ఉండేవారు కూడా రాసుకోవచ్చు. ఎక్కడ రాయాలి చెప్తాను. ఈ నెంబర్ రాయడానికి కావాల్సింది రెడ్ కలర్ పెన్ కానీ, మార్కర్ కానీ, స్కెచ్ కానీ కావాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీకు ఒక్కసారి రాస్తే చాలు. ఒక్కసారి రాస్తే మీకు పదే పదే దీన్ని చదవాల్సిన అవసరం లేదు. అలాగే దీన్ని పదే పదే మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్ రాసిన ప్రదేశాన్ని ఒకసారి గుర్తుంచుకొని తర్వాత ఎప్పుడైనా నెంబర్ షేడ్ అయిపోతే మళ్ళీ రాస్తూ ఉండటమే. నెంబర్ రాసే ముందు మాత్రం మీ మనసులో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగాలని అనుకుని రాయాలి. మీరు ఇంట్లో ఉండేవారు అనుకోండి, ఈ నెంబర్ని మీ బీరువా లోపల లేదంటే కబోర్డ్ లోపల రాయండి. ఉద్యోగస్తులు అనుకోండి, మీ పర్సులో కానీ, మీ ల్యాప్టాప్ బ్యాగ్ లోపల కానీ రాసుకోవచ్చు. లేదంటే మీ టేబుల్, మీరు కూర్చునే టేబుల్ సైడ్ ఎక్కడైనా కనిపించకుండా కింద భాగంలో రాయండి. అలాగే వ్యాపారం చేసేవారు అనుకోండి, వ్యాపారం చేసేవారు మీ షాప్లో కబోర్డ్స్లో రాయవచ్చు, చూడని ప్రదేశంలో. ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు. దీనికి రెడ్ కలర్ పెన్ను లేదా మార్కరు, గ్రీన్ కలర్ పెన్ను ఈ రెండింటి లేదని తీసుకోండి. స్కెచ్ అయినా వాడవచ్చు. ఎప్పుడు రాసినా మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే రాయండి. నెంబర్ వచ్చేసి 2 3 4 4 5 3. మరొకసారి చెప్తాను, 2 3 4 4 5 3. ఈ నెంబర్ని మీరు నేను చెప్పిన ప్రదేశాల్లో బీరువాలో కానీ, కబోర్డ్లో కానీ, ఆఫీస్లో అయితే డెస్క్లో కానీ, ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ, మీ పర్సులో కానీ నెంబర్ రాసుకోవచ్చు. మరి ఒక్కసారి రాస్తే సరిపోతుందన్నాను కదా, ఒక్కసారి రాయాలి. తర్వాత ఈ నెంబర్ ఎప్పుడైనా మనకి షేడ్ అయినా, అంటే వారానికి షేడ్ అయింది అనుకోండి, లేదా నెలకు షేడ్ అయింది అనుకోండి, మళ్ళీ దీని మీద నెంబర్ని రాయండి. ఇలా రాస్తూ ఉండండి.
ఇది చాలా తేలికైంది, చాలా శక్తివంతమైంది. నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది, అలాగే డబ్బు వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి మార్పుని మీరు చూస్తారు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.